బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగగానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్తో చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు జగిత్యాల ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగ్గానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కరిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్తో చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు జగిత్యాల ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగ్గానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్తో చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే మార్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. ఈ 13 మందికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ ని ఐడెంటిఫై చేస్తే పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో దగ్గర 35 మంది ఆ బస్సులో ఉన్నట్లు కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. మంటలు చెలరేగగానే 10 మంది కిందకి దిగిపోయారు. 15 మంది గాయపడగా అందులో 13 మంది మృతి చెందారు. మిగతా వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఆందోళన చెందారు. వాళ్ళంతా కూడా వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కొంతమంది ఆ ప్రమాదం జరిగిన తీవ్రతకి గాయాల పాలై బయటకు రాలేక అందులోనే సజీవంగా దహనమైపోయారు. ఇక మృతులకు సంబంధించి వివరాలు మనం ఒకసారి పరిశీలిస్తే కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా ఇటు ఎక్కువ మంది ఉన్నట్లు కూడా ఇటు అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.
కోరుట్ల జగత్యాల ప్రాంతానికి చెందినటువంటి నలుగురు ఉన్నట్లు కూడా ప్రాథమికంగా కొంత బయటికి సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాడీస్ ని బంధువులు ఐడెంటిఫై చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వెలుగులోకి వస్తాయి. ఒక పక్క ఈ బస్సు కండిషన్ మీద మొదటి నుంచి కూడా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఈ బస్సు కండిషన్ సరిగ్గా లేదంటూ అంతకంటే మన ప్రమాదానికంటే ముందే ఈ బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు డ్రైవర్ కూడా ఎర్రగొండపాలెం వద్ద గంట సేపు బస్సును నిలిపివేసి కాస్త దానికి సంబంధించినటువంటి ఏదైతే రిపేర్ చేసి తర్వాత దాన్ని తీసుకువచ్చినట్లు దాన్ని నడిపిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగిందంటూ కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా బస్ కండిషన్ లో లేకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అసలు బస్సుకి ఏమైంది, డ్రైవర్ కి సంబంధించి ఏంటనేది కూడా డ్రైవర్ దానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తే పూర్తి స్థాయిలో సమాచారం అయితే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి ఏదైతే మొత్తంగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ ఏంటి, వాళ్ళు ఎంతెంత పేమెంట్ ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా కొంత లిస్ట్ అయితే బయటకు వచ్చింది. వాళ్ళు ఏ చెందిన చెందినవారు, అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనేది కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే ప్రస్తుతం ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు. మొత్తంగా దానికి సంబంధించి అయితే ఆ సీట్ నెంబర్ల వారీగా 35 మంది వరకు బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 35 మందిలో ఎవరు మృతి చెందారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే దాని మీద మరి కాసేపట్లో సమాచారం మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఎవరెవరు బస్సులో ప్రయాణిస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా అధికారులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి నెంబర్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎవరైనా సరే ఈ బస్సులో ప్రయాణించినటువంటి వారి తరపు బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్లు అందుబాటులోకి రాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే అధికారులకు ఇవ్వాలి. రెండోది, ఇక్కడ ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు కూడా కొంత గాయపడటంతో వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు కూడా వచ్చి చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు. మరో పక్క ఈ బస్ కండిషన్ కి సంబంధించి ప్రయాణికులు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాదాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే దీని మీద సమగ్ర విచారణ చేసి సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగటం, అక్కడున్నటువంటి స్థానికులు కూడా వేగంగా స్పందించడంతో ఈ మృతుల సంఖ్య కొంత తగ్గించగలిగారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ 13 మంది సజీవ దహనమైనట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మరికొంతమంది సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురం రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 13 మంది సజీవ దహనం అయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని పవన్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. మార్కాపురం రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 13 మంది సజీవ దహనం అయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని పవన్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.
జవహర్ నగర్ లో జరిగిన అంజు హత్య కేసుకు సంబంధించిన వివరాలు డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. 4 నెలల పాటు ఎలాంటి క్లూ దొరకని ఈ కేసులో నిజాలు బయటపెట్టారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం అంజు చిన్న కుమార్తె తన ప్రియుడు మాంటీ రాజ్తో కలిసి ఈ హత్యకు పాల్పడింది. ప్రేమ వివాహానికి తల్లి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న ఇద్దరు హత్యకు ప్లాన్ చేశారు. జాబ్ నుంచి ఇంటికి వచ్చిన అంజును ఇంట్లోనే బంధించి కత్తితో దాడి చేశారు మాంటీ రాజ్. అనంతరం ఇద్దరూ కలిసి గొంతు కోసి అంజును హత్య చేశారు. హత్య అనంతరం అదే ఇంట్లో బెడ్రూమ్లో బెడ్ కింద మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పెద్ద కూతురికి అనుమానం రాకుండా గది మొత్తం స్ప్రేలు చల్లి దాచిపెట్టారు. కాగా నిందితుడు మాంటీ కుమార్ సింగ్ అలియాస్ మాంటీ రాజ్ను రిమాండ్కు తరలించగా చిన్న కూతురు మైనర్ కావటంతో ఆమెను జువైనల్ హోమ్కు పంపించారు. ఫస్ట్ జవహర్ నగర్ పిఎస్లో రిపోర్ట్ అయినటువంటి మర్డర్ కేసు. దీంట్లో గత అక్టోబర్ నెలలో జవహర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ రావడం జరిగింది. అంజు అని 40 సంవత్సరాల మహిళ తప్పిపోయింది, కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళ కూతురు, పెద్ద కూతురు ఇచ్చిన కంప్లైంట్ మీద అక్టోబర్ 2025లో మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చూసినప్పుడు అప్పటికే మే 2025లో వాళ్ళ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇన్ని నెలల పాటు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు రిజిస్టర్ చేసిన అనంతరము ఇనిషియల్ గా ఆ మిస్ అయిన మహిళకు 2 కూతుర్లు ఉన్నారు. ఆ 2 కూతుర్లు కూడా ఆ అమ్మాయి ఎవరితోటన్నా వెళ్ళిపోయి ఉంటుంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్ లో రిజిస్టర్ అయిన కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ మహిళ యూజ్ చేసిన ఫోన్ నెంబర్లు కానీ అవి పనిచేసిన ప్రదేశాలను పరిశీలించినప్పుడు సో అటువంటి కాంటెంట్ ఏం దొరకలేదు మాకు. సో దాని మీద తర్వాత అదే దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో పిల్లల బిహేవియర్ మీద కొద్ది అనుమానం రావడం జరిగింది. కానీ సుమారు 4 నెలల పాటు ఎటువంటి క్లూస్ రాలేదు. రీసెంట్ గా లాస్ట్ వీక్ లో కొన్ని క్లూస్ లభించడంతో దాని దిశగా మరింతగా దర్యాప్తు చేయగా ఈ హత్య విషయం బయటపడింది. దీంట్లో ఈ అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. అమాయకుల భూములపై కన్నేసి నకిలీ పత్రాలతో కాజేయాలని చూసిన భారీ భూ కబ్జా ముఠాను కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ఒక ఏఎస్ఐ స్థాయి పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. మరణ ధృవీకరణ పత్రాల గురించి కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ల వరకు అన్నిటినీ పోస్ట్ మార్టం చేస్తూ యాజమాన్లను తెలియకుండానే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తూ 2 ప్రధాన నిందితులతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ నెల 16, 17 తేదీల్లో కేసుబోయిన రమాదేవి, మదాను మాధురి అనే మహిళలు తమ భూములను ఎవరో ఫోర్జరీ చేశారని ఇతరులకు బదలాయించారని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో 2 వేర్వేరు కేసుల్లో పోలీసులు నిందితులను గుర్తించారు. వీరి నుంచి ఫోర్జరీ చేసిన పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలని సూచించారు. ప్రతి ఒక్కటి కూడా చట్టపరంగా చాలా ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్. వాటిని కనుక మీకు తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరంలో మీరు కూడా నిందితులవుతారు. కాబట్టి ఇటువంటి రిజిస్ట్రేషన్లకు ఎవరన్నా అడిగినా సహకరించకండి. ఇటువంటి రిజిస్ట్రేషన్లు వాళ్ళు చేసే వాటికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఉన్నా సరే దయచేసి పోలీసు దృష్టికి తీసుకురండి. తర్వాత ప్లాట్లు కొనే వాళ్ళు కూడా మీరు కొనేటప్పుడు 1-2 సార్లు లింక్ డాక్యుమెంట్ అని ప్రాపర్ గా వెరిఫై చేసుకోండి. లింక్ డాక్యుమెంట్ పోయినాయని పోలీస్ సర్టిఫికేట్ చూపించడము, లేకపోతే ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉండే వాళ్ళు డాక్యుమెంట్లు ఎక్కడో కోల్పోయారు అనేటటువంటివి ప్రతి ప్లాట్ కైనా సరే లింక్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆ ఈసీలు వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఉంటే చుట్టుపక్కల నైబర్స్ తో కూడా మీరు ప్లాట్ కొనేటప్పుడు వెరిఫై చేసుకొని కొనుగోలు చేయండి. ఏమైనా డౌట్ ఉంటే పోలీస్ దృష్టికి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ తోటి దొరికితే వాళ్ళకి ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది. ఈ ప్లాట్ల గురించి కపుర్తి పడిపోతే జీవితంలో ఆ కేసు నుంచి బయటపడలేరు. 100% వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా ఒక సంతకం చేసో, ఒక ఆధార్ కార్డు పెట్టో దొంగతనంగా వేరే ఇంపర్సనేషన్ లో ఇస్తే అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద ఉంటుంది. అది లైఫ్ లాంగ్ వాళ్ళకి లైఫ్ లో ఆ కేసు ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చినా కన్విక్షన్ వస్తుంది. కాబట్టి అదందరూ కూడా గుర్తుంచుకొని ఇటువంటి నేరాలకు పాల్పడకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.
హైదరాబాద్ పాత బస్తీలో డిజిటల్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న భారీ ఆన్లైన్ మోసాన్ని రెయిన్ బజార్ పోలీసులు ఛేదించారు. అచీవర్స్ క్లబ్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అమాయక యువతను ఆకర్షిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఫరెవర్ లివింగ్ ఉత్పత్తుల ప్రకారం పెట్టుబడిపై భారీ కమిషన్ల ఆశ చూపి సుమారు 40 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి మెర్సిడెస్ బెంజ్ కారు, ఐఫోన్లు, ల్యాప్టాప్లు, భారీగా కంపెనీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చనే మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. స్కామ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బీచ్ చౌక్ అదేవిధంగా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు బుక్ అవటం, దాంట్లో మొత్తం 12 మంది విక్టిమ్స్ మమ్మల్ని ఆన్లైన్ ద్వారా మేము మోసపోయినామని చెప్పని వాళ్ళు ఇచ్చిన పిటిషన్ పని అది మా గౌరవ డీసీపీ సార్ మాకు రిఫర్ చేయటం, దాన్ని బేస్ చేసుకుని మా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏదైతే ఉందో ఎస్హెచ్ఓ మీర్చో కానీ లేదా డిఐ రెయిన్ బజార్ వాళ్ళ టీమ్ తోని డెప్త్ గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే ఈ విక్టిమ్ ద్వారా విక్టిమ్ ని మోసం చేసి వాళ్ళ ద్వారా ఈ అమౌంట్ ఏదైతుందో మొత్తం 30,000 ముందు ఈ విక్టిమ్స్ ఇన్నోసెంట్ పబ్లిక్ ని అంటే అమాయకమైన పబ్లిక్ ని వాళ్ళని ఆన్లైన్ ద్వారా ఈ రీల్స్ తర్వాత ఇవన్నీ మీకు చూపిస్తారు కూడా. ఈ రీల్స్ తోని పబ్లిక్ ని అట్రాక్ట్ చేయటం, అమాయకులైన పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళని వాళ్ళ ఆఫీస్ వరకు వాళ్ళని రప్పించి వాళ్ళతోని ఫస్ట్ మెంబర్షిప్ దాంట్లో జాయిన్ కావాలంటే 200 రూపాయలతోని వాళ్ళు స్టార్ట్ చేసి 200 రూపాయలు కలిపి మెంబర్షిప్ ఇస్తారు. దానికి వాళ్ళకి ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు తర్వాత మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత 30,000 అమౌంట్ యాక్చువల్గా ఆన్లైన్ లో పే చేయాల్సి వస్తుంది. పే చేసిన తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతుందో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని దాని పేరు, కంపెనీ పేరు, అది ఆ ప్రొడక్ట్స్ పేరు అది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. అవి బాంబే నుంచి వస్తాయి. బాంబే నుంచి అక్కడి నుంచి బేగంపేటలో వాళ్ళది తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళ ఆఫీస్ ఇక్కడ ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానే మీరు ఎక్కడ కూడా తిరగవలసిన లేదు. ఈ ప్రొడక్ట్స్ మీరు దాన్ని సేల్ చేస్తే దాదాపు 60%, 80%, 90% మీకు లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళందరినీ చీట్ చేసి స్కామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అగ్రహారం భక్తి సందడితో కలకల్లాడుతోంది. శ్రీ జోడు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు ప్రత్యేక భిక్ష కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, నైవేద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించారు. శ్రీ జోడు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు, మాలధారణ వేసిన స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.